నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవ కార్యక్రమానికి మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిని ఆహ్వానించిన సింహాచలం ఈవో సుబ్బారావు. ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి రామ్ నారాయణ రెడ్డి. అచ్యుతాపురం అనకపల్లి 4 లైన్ల రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలంటూ మనవి. జీవీఎంసీ మేయర్ పీఠం కోసం టీడీపీ ప్రాకులాటంపై మండిపడ్డ మాజీ మంత్రి అమర్నాథ్. తమ పార్టీ కార్పొరేటర్లను అధికార పక్షం పోలీసులతో బెదిరించడంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపిన అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల నేతలు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణే తమ ప్రధాన ధ్యేయమంటూ స్పష్టం. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం, స్వామివారి చందనోత్సవం కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని సింహాచలం ఈవో కె సుబ్బారావు, దేవాలయ స్నానాచార్యులు డాక్టర్ టి రాజగోపాల్, ప్రధాన అర్చకులు రమణాచార్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేద పండితులతో కలిసి వెళ్లి సచివాలయంలోని మంత్రిని కలిసి స్వామివారి వార్షిక కళ్యాణానికి మరియు చందనోత్సవానికి ఆహ్వానం పలికి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం మంత్రి వేద పండితులచే వేద ఆశీర్వచనాన్ని అందజేసి స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందించారు. వీరితో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రతజయా పశుభిర్మిథమై జాయతే యస్యైవం విదుషో దేహోత్రం యఃపతి యకుశైన దేవం వేదా సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌదసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం మంగళాశాసన పరిపదాచార్య అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని, రోడ్డు విస్తరణలో నష్టపోతున్న వారందరికీ న్యాయం చేయడం జరుగుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అచ్యుతాపురం జంక్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అచ్యుతాపురం నుంచి అనకాపల్లి 4 వరుసలు రహదారి నిర్మాణం పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా ప్రజా తీర్పు వచ్చిందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1000 రూపాయల పెన్షన్ పెంపుదల అమలు చేసి 4000 రూపాయల పెన్షన్ అందజేయడం జరిగిందని చెప్పారు. అన్నా క్యాంటీన్, ఉచిత గ్యాస్ పంపిణీ అమలు చేస్తున్నామని, త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయడం జరుగుతోందని అన్నారు. గత ప్రభుత్వ సమయంలో రోడ్లకు నిధులు మంజూరు చేయకపోవడం వల్ల గుంతలు మయమయ్యాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రోడ్ల మరమ్మత్తు పనులను చేపట్టి రహదారులను బాగు చేయడం జరిగిందని చెప్పారు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అచ్యుతాపురం నుంచి అనకాపల్లి రోడ్డును 4 వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రోడ్డు విస్తరణలో నష్టపోయిన ప్రజలందరికీ న్యాయం చేయడం జరుగుతుంది అంటూ హామీనిచ్చారు. నాకిప్పుడు కూడా బాగా గుర్తు, యువగలం పాదయాత్ర నేను కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించా. ఆనాడు ఇట్లనే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే స్టూల్ వేసుకుని నుంచిన. ఇప్పుడు ఏ అధికారులు అయితే ఇక్కడ నుంచి కాపలా కాస్తున్నారో ఇదే అధికారులు స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారబ్బా. ఇదే అధికారులు నా మైక్ లాక్కుని వెళ్లారు. కానీ 2024లో ఏం జరిగింది? అందరు దిమ్మ తిరిగే విధంగా ప్రజా తీర్పు వచ్చింది. ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం, ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి 2 జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 94% సీట్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటాం జరిగింది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి.
ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు. ఆనాడు బయటికి అడుగుపెట్టి ప్రజాప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు. ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు. అంతెందుకు ఫేస్బుక్ లో అయ్యా ఇది అన్యాయమని పోస్ట్ పెడితే జైలుకు పంపించారు. నేను ఈరోజు మీ ముందర నుంచి ఉంటున్నా. ఆనాడు నా పైన 23 కేసులు పెట్టారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో హోంమంత్రి గారి పైన 23 కేసులు ఉండదు. కానీ అదే మన హోంమంత్రి అనిత గారి పైన ఆనాడు ప్రభుత్వం 23 కేసులు పెట్టారు. అనిత గారు ఆనాడు ఒక దళిత మహిళని చంపేశారని పులివెందులకు వెళ్తే అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. జీవీఎంసీ మేయర్ పీఠం కోసం టీడీపీ ప్రాకులాటంపై మాజీ మంత్రి వైసీపీ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పార్టీ కార్పొరేటర్లను అధికార పక్షం పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతోందని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. కేవలం 11 నెలల పదవీ కాలం కోసం టీడీపీ పన్నుతున్న కుట్రలను ఎండగట్టారు. జీవీఎంసీ కౌన్సిల్లో తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని స్పష్టం చేశారు. తగిన బలం లేకున్నా మేయర్ పీఠం కోసం టీడీపీ దొడ్డిదారి ప్రయత్నాలు చేస్తోంది అంటూ విమర్శించారు. తమ పార్టీ కార్పొరేటర్ను లొంగ తీసుకునేందుకు అధికార పక్షం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదని అన్నారు. తమ కార్పొరేటర్లు పార్టీ అధినేత జగన్ నాయకత్వంలోనే ఉంటారని అన్నారు. కొంతమంది కార్పొరేటర్లు తమ వైపు తిప్పుకునేందుకు అధికార పక్షం నేతలు పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారడం పద్ధతి కాదని హితో పలికారు. గుడివాడ అమర్తో పాటు వైసీపీ పార్టీ నేతలు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ గౌరవ మేయర్ గారి మీద గత నెల 21వ తారీఖున కూటమిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు గౌరవ మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం ఇస్తూ జిల్లా కలెక్టర్ గారికి లేఖ ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వాస్తవానికి కూటమికి బలం లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 57 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ వారికి సరైనటువంటి బలం కార్పొరేషన్లో లేనప్పటికీ ప్రభుత్వంలో ఉన్నామన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఏ అరాచకాలైనా సృష్టించవచ్చు, ఎన్ని దౌర్జన్యాలైనా చేయొచ్చు, ఎన్ని ప్రలోభాలైనా పెట్టొచ్చు, ఎంతమందినైనా మన వైపు లాక్కోవచ్చు, ఎంతమందినైనా బెదిరించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వారికి ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్స్తో వారు మా మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం ఇవ్వడం మనందరం కూడా చూసాం. సరే, వారికి సరైనటువంటి బలం లేకపోయినా మా దగ్గర నుంచి కొంతమంది కార్పొరేటర్లని వాళ్ళు బెదిరించో, భయపెట్టో, ప్రలోభ పెట్టో, లేదా వాళ్ళు తీసుకోనో ఏదో జరిగి కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ అయినప్పటికీ వారికి బలం సరిపోకపోయినా, ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు అవిశ్వాస తీర్మానం 2/3 మెజారిటీ అనేటువంటిది వారికి ఉండాలి. అది లేనప్పటికీ 4-5 వాళ్ళకి తక్కువైనప్పటికీ ఇంకా ఏదో రకమైనటువంటి ప్రయత్నం చేయాలి, భయపెట్టాలి, బెదిరించాలనేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. రేపు కానీ ఇంకా ఇటువంటివి కొనసాగితే 19వ తారీఖు ఎన్నికలు ఇచ్చారు. ఎస్, ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్కి ఏ రకంగా బలం ఉన్నటువంటి వారు ఎవరి బలం ఏంటో నిరూపించుకుంటాం, దాని ప్రకారం ముందుకెళ్తుంది. కానీ ఈలోపు ఇటువంటి బెదిరింపులు, భయపెట్టడాలు, బ్లాక్మెయిలింగ్లు, పోలీస్ వ్యవస్థను వాడుకోవడం ఇలాంటివి చేస్తే మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అవసరమైతే ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఈ పోలీస్ ఆఫీసర్స్ ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు, అందరూ కాదు కొంతమంది మాత్రం చాలా ఇంకా బహుశా కాకి యూనిఫామ్ తీసేసి ఆ పచ్చ చొక్కాలు ఇచ్చేస్తే మన రామానాయుడు గారు వేస్తుంటారు, పాలకొల్లు రామానాయుడు గారు పసుపు చొక్కా ఒకటి, అలాంటి చొక్కాలు వేసుకొని తిరిగితే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. సో ఇప్పటికన్నా ఇటువంటివి మానుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొందాం. మీకున్నటువంటి బలాన్ని మీరు నిరూపించుకోండి, మాకున్నటువంటి బలాన్ని మేము నిరూపించుకుంటాం. ఏం జరగాలన్నటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు గౌరవప్రదమైన జీవితం పొందేందుకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి వారిని సామాజికంగా, ఆర్థికంగా వారి ఉన్నతికి కృషి చేస్తుంది అంటూ విశాఖ జిల్లా ప్రత్యేక అధికారి కాటంనేని భాస్కర్ మరియు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పేర్కొన్నారు. మంగళవారం జీవీఎంసీ 4వ జోన్ 28వ వార్డు పరిధిలో జేఎస్ఎం కాలనీలో కాటంనేని భాస్కర్, హరీంద్ర ప్రసాద్లు, అనకాపల్లి జిల్లాలో కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వారు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, డయాలసిస్ పేషెంట్లు గౌరవప్రదమైన జీవితం పొందేందుకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వారి ఉన్నతికి కృషి చేస్తున్నారు అంటూ పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అందించడం జరుగుతుందని, అలాగే నేడు వివిధ ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇంటింటికి వెళ్లి అందజేయడం జరుగుతోందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నేతలు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ తమ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షా శిబిరం 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ధర్నా నిర్వహించారు. ఆందోళనకారులు అర్ధనగ్న ప్రదర్శన చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు నాగభూషణం, కనకారావు, అయోధ్య రామయ్యలు ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని అన్నారు. సొంత గనులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును తక్షణమే నిలుపు చేయాలని హితవు పలికారు. ఎన్నో త్యాగాలు, పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కాకుండా కాపాడుకుంటామని అన్నారు. మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోంది అంటూ మండిపడ్డారు. అంబానీ, అదానీలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తోందని అన్నారు. ప్రజా, కార్మిక, రైతన్నల సమస్యల పరిష్కరించడంలో మోడీ సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నేతలు బి నాగభూషణం, అయోధ్య రామయ్య, కనకారావులు దుయ్యబట్టారు. 100 రోజుల నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు సాగుతున్నాయి. ఈ రోజు వరకు కూడా ఫ్యాక్టరీని అమ్మడానికి అవకాశం లేదని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ అన్నారనమాట. 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి 10,000 మంది కార్మికుల్ని ఇంటికి తొలగిస్తున్నారనమాట. వాళ్ళ కాంట్రాక్ట్ లేబర్ని ఇప్పటికే 2,000 మందిని ఇంటికి పంపించారు. 1,200 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ని వీఆర్ఎస్కి నిపుణులు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మళ్ళా కార్మిక సంఘాలతో చర్చిస్తాం అని చెప్పారు. కార్మిక సంఘాలతో చర్చించలేదు. చర్చించకుండానే అనుభవమైనటువంటి మేనేజ్మెంట్ని ఇస్తామని చెప్పేసి అనుభవమైనటువంటి కార్మికులందరినీ కూడాను ఇవాళ వాలంటీర్ రిటైర్మెంటు, కార్మికులు ఎక్కువైపోయారని చెప్పి తొలగింపులు ఇటువంటివి చేస్తున్నారు అనమాట. ఇది ఎక్కడ అనుభవించినట్టు మీరు ఇచ్చినటువంటి హామీని ఎక్కడ పూర్తి చేశారు? కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. తిరిగి కార్మిక సంఘాలతో చర్చించకుండా యజమానులతోనే పనికిరానటువంటి ఇవాళ అతులు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అతులు బట్టి కానీ ఇవాళ ఉన్నటువంటి తాత్కాలిక చైర్మైనటువంటి అతను కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3వ బిఎఫ్ని ఆఫీసర్ సిఎఫ్టీ జాతీయ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఇక్కడ లాస్ట్ 4 ఇయర్స్ బట్టి ఇక్కడ మనం సిటీలో, సెంటర్ ఆఫ్ ది సిటీలో మనం ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది ఒక పెద్ద షాక్ తోటి మనం ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఇప్పటివరకు 4 ఇయర్స్ కంప్లీట్ చేసాం. ప్యాకేజ్ పేరిట పక్ష కార్మిక సంఘాల తరఫున జాయింట్ జేఏసీకి వైస్ చైర్మన్గా కూడా ఐఎన్టీసీకి నేను నాయకత్వం వహిస్తున్నాను. ఈరోజు ఈ నిరాదీక్ష, ఈ ధర్నా జరగడానికి గల ముఖ్య కారణం విశాఖ ఉక్కు పరిశ్రమకి ప్రైవేటీకరణ చేయాలని కేంద్రంలో అధికారులున్న బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత 4 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇక్కడ నిరాదీక్షలు ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మహాధర్నా ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మన ముఖ్యంగా అధికారంలోకి రాకముందు అనేక మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ప్రభుత్వ రంగ సంస్థలు నియమిస్తానని మాయ మాటలు, మోసమోసమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా వారితో బాధ్యతగా ఉన్న కూటమి నాయకులు కూడా మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ దిశగా అంచెలంచెలుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా గత ప్రభుత్వం అధికారంలో ఉంది, మాకు అధికారం ఇవ్వండి అని కూటమి ప్రభుత్వం చెప్పి ఈ మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత గత ప్రభుత్వం ఏం చేయలేదు, మేము చేస్తామని చెప్పి ఉర్రూ తొలగించి అందరినీ కూడా ఐక్యతగా చేసి మమ్మల్ని, ప్రజల్ని అందరినీ కూడా మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది.
జనసేన నేత కార్పొరేటర్ మన్యాల శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ జంక్షన్లో గల అమెరికన్ హాస్పిటల్ ఆవరణలో గల వృద్ధుల అనాథాశ్రమంలో జన్మదిన వేడుకలు నిర్వహించబడ్డాయి. పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు వృద్ధుల సమక్షంలో మన్యాల శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ నేతగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తూ ఉంటానని చెప్పుకొచ్చారు. వార్డులోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటాను అంటూ భరోసానిచ్చారు. జనసేన పార్టీ నేతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్యాల శ్రీనివాస్ చేస్తున్న ప్రజాసేవను ఈ సందర్భంగా వారు కొనియాడారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను మన్యాల నిర్వహిస్తున్నారంటూ తెలిపారు. భవిష్యత్తులో అతను మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి అంటూ ఆకాంక్షించారు. ఈరోజు నా జన్మదినం పురస్కరించుకొని మా 29వ వార్డు నుంచి నన్ను అభిమానించే నా తోటి స్నేహితులు, మా వార్డు కార్యకర్తలు, నా అభిమానించే అభిమానులు అందరూ కలిపి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. నా చేతుల మీదుగా నా జన్మదిన సందర్భంగా నా చేతుల మీదుగా ఇక్కడ ఈ అమెరికన్ హాస్పిటల్ ఓల్డ్ ఏజ్ హోమ్లో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏటా నా బర్త్డే సందర్భంగా నన్ను అభిమానించిన నా మిత్రులు, నా స్నేహితులందరూ కలిసి ఏదో సేవా కార్యక్రమంలో నిమగ్నమవుతారు. అందులో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడును ఈరోజు మా 29వ కార్యకర్త అందరికీ, నన్ను అభిమానించిన నా తోటి మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముఖ్యంగా మీ అందరి సమక్షంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా కుటుంబ సమేతంగా మమ్మల్ని ఆహ్వానించి ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో, ఇలాంటి మంచి సేవా కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం అవకాశం కల్పించినందుకు మిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు 29వ వార్డులో ఆయన స్నేహితులు, ఆయన అభిమానులు ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం వాళ్ళు పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే శ్రీనివాస్కి పార్టీలతో సంబంధం ఉండదు, వ్యక్తిగతంగా అభిమానించే ఫ్యాన్స్ ఎక్కువ. ఎందుకంటే ప్రతి వాళ్ళు పలకరిస్తే సీనాన్న ఏ పార్టీలో ఉన్నాడని చూడరు, సీనాన్న సాయం చేస్తాడా లేదనే చూస్తారు. ఆ విధంగా 29వ వార్డు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మా మిత్రుడు నెక్స్ట్ రాబోయే ఇంకో సంవత్సరంలో తన ఉన్నత పదవులు అవతరించాలని, ఉన్నత శిఖరాలకి ఎదగాలని, తన భార్యాబిడ్డలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఒక స్నేహితుడు. తమ పార్టీ అఖిల భారత మహాసభలు 5 రోజుల పాటు తమిళనాడు రాష్ట్రంలో జరగనున్నాయని సిపిఎం నేత సిహెచ్ నరసింగరావు తెలిపారు. మహాసభల సందర్భంగా జగదాంబ సిఐటియు కార్యాలయం వద్ద ఆయన సిపిఎం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో మదురైలో మహాసభలు జరుగుతాయని చెప్పారు. ఈ మహాసభల్లో పలు అంశాలపైన విస్తృతంగా చర్చించి తీర్మానాలు చేస్తామని అన్నారు. ప్రజా, కార్మిక, రైతు సమస్యలపై భవిష్యత్తులో చేయాల్సిన పోరాటాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరుగుతోందని చెప్పారు. నేడు కేంద్ర ప్రభుత్వం, దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేటర్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు సంస్థలు ప్రోత్సహించడంపై ప్రభుత్వాలపై నరసింగరావు మండిపడ్డారు. రోజురోజుకి పెరిగిపోతున్న ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలి అంటూ డిమాండ్ చేశారు. ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపే విధానాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్తి పలకాలని అన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా వారికి అండగా నిలబడి వారి పక్షాన తమ పార్టీ పోరాడుతుంది అంటూ నరసింగరావు స్పష్టం చేశారు. విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యాన ఉగాది వేడుక ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించబడింది. వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జి రామారావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో విశ్వాస కవి సమ్మేళన సభ జరిగింది. తిరుమల బ్రహ్మోత్సవ వ్యాఖ్యాత రాంభట్ల నరసింహ శర్మ కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య కోలవెన్ను మలయవాసిని, డాక్టర్ డివి సూర్యారావు, ద్విభాష్యం రాజేశ్వరరావు తదితరులు అద్భుత కవితలను వినిపించి ఉగాది శోభ పరిమళాలను వెదజల్లారు. ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక సంబంధాలే విన్న అంటున్న సామాజిక ముఖచిత్రాలు చూసి దిగులు పడుతోంది మరో కోయిల. రెక్కల ముక్కలు చేసుకొని తెచ్చిన ఆహారాన్ని ఆరగించాక రెక్కలిచ్చిన పిల్ల పక్షులు ఎగిరిపోతుంటే ముసలి పక్షుల మూగ రోదన వినమంటుంది మరో కోయిల. నిలిచితివిపో నెలవునందు పలికితివిపో
మధురముగా పంచమమున మా నగర జీవన ధ్వని మధ్యమమున చిక్కువడకుండ వచ్చి మా చెవులబడుమే పడిన వినబడుమే పములబడిన మాకు నగరారణ్యమునందు వచ్చిన వసంతం మెట్లు కన్పట్టు నగరారణ్యమునందు వచ్చిన వసంతం మెట్లు కన్పట్టు నిండుగా కాలుష్యము కమ్ము కొన్నదరి నిందుంచేరు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరిత్ర గమశాస్త్ర విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు. నగరంలోని శంకరమఠంలో ఐవీఎల్ శాస్త్రి సంగీత సమితి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత కీర్తనలు, భక్తి గీతాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శంకరమఠం అధ్యక్షుడు డాక్టర్ టి రవిరాజు జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకరమఠం కార్యదర్శి జగన్మోహన్ రావు మాట్లాడారు. ఐవీఎల్ శాస్త్రి జీవితం ఎందరికో ఆదర్శప్రాయమని అన్నారు. కార్యక్రమంలో టీఆర్కే ప్రసాద్, పివివి శంకరరావు, వి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐవీఎల్ శాస్త్రి సంగీత సమితి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం శ్రీ శంకరమఠంలో ద్వారకా నగర్లో ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవిరాజు గారు మరియు కళాభారతి సెక్రటరీ గారు అయినటువంటి రాంబాబు గారు, టిఆర్ఎస్ రాంబాబు గారు కూడా విచ్చేశారు. అలాగే సంగీత జనకలం అధ్యాపకులు శంకర మాస్టర్ కూడా దీనికి కార్యక్రమాన్ని ఇచ్చారు. శాస్త్రీయ సంగీతాన్ని ఉచితంగా 10 మందికి అందరికీ అందాలన్న సదుద్దేశంతో శ్రీ ఐవీఎల్ శాస్త్రి గారు కులపతి, సంగీత జనకులం స్థాపకులు, మహానుభావులు. అటువంటి మహానుభావుని యొక్క సంస్మరణగా వారి పేరు మీద ఈ ఐవీఎల్ శాస్త్రి సంగీత సమితిని స్థాపించి ఇదే రోజున గత సంవత్సరం ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు మొదటి వార్షికోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉధృతమైన పోరాటాలకు సిద్ధం కావాలి అంటూ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు ఆర్కేఎస్వి కుమార్ పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ అఖిల భారత 24వ మహాసభలు ఏప్రిల్ 2 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడులో మదురై పట్టణంలో జరుగుతాయని అన్నారు. మహాసభలు జయప్రదం కోరుతూ ఆరిలోవ బిఎన్ఆర్ నగర్ కాలనీలో సిపిఎం పార్టీ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ దేశంలోని జీవిస్తున్న ప్రతి ఒక్కరికి తిండి, ఉండడానికి ఇల్లు, చేయడానికి పని, విద్య, వైద్యం అందరికీ అందించే బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు. నేడు దేశంలోని కార్పొరేట్ మతోన్మాద శక్తులు రాజ్యమేలుతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని హితవు పలికారు. విద్యుత్ సంస్కరణల పేరుతో స్మార్ట్ మీటర్లు పెట్టడం, ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతోని విద్యుత్ భారాలు చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని సిపిఎం నేతలు పి వెంకట్రావు, డి నాగరాజు, ఏ రమణ, జి నాగరాజు, పి మణి, కృష్ణవేణి, అన్నపూర్ణ, సీతాలక్ష్మి, చంద్రమౌళి, సూరిబాబు, సంగీతరావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ అఖిల భారత మహాసభలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలో మదురై నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల ప్రారంభ సూచకంగా సిపిఎం పార్టీ శాఖలను అన్ని ప్రాంతాల్లోనూ కూడా పతాకావిష్కరణ జరిపి మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. సిపిఎం పార్టీ ఈ మహాసభల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేటు సరళీకరణ విధానాలు, మతోన్మాద విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో
ప్రజానీకాన్ని అందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు నిర్వహించడం కోసం కృషి చేస్తూ ఉంది. ఈ దేశంలో దోపిడీ లేని వ్యవస్థ రావాలి, ప్రతి ఒక్కరికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చేయడానికి పని, విద్య, వైద్యం అందరికీ అందాలి, ఈ దేశంలో సోషలిస్ట్ సమాజాన్ని తీసుకురావాలి అని చెప్పి సిపిఎం పార్టీ కృషి చేస్తూ ఉంది. భూమి లేని పేదలందరికీ భూమి దక్కాలి, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కల్పించాలి, కనీస వేతనాలు 26,000 రూపాయలు తక్కువ లేకుండా ఉండాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే దళితులు, గిరిజనులు, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మహిళలు, వీళ్ళ మీద దాడులు అనేది జరగకుండా ఆపాలి అని చెప్పేసి ఇటువంటి అన్నింటి మీద కూడా భవిష్యత్తులో చర్చించి కార్యాచరణ రూపొందించబోతున్నాం. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బీజేపీ తాలూకా చెప్పు చేతల్లోనే, దాని కనుసన్నల్లోనే సరళీకరణ విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తూ ఉంది. పేద ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలని ఎత్తివేయడం కోసం ఈ రోజున పీపీపీ పేరుతోటి మొత్తం అన్నింటికి కూడా వాడుకో డబ్బులు చెల్లించే పద్ధతులు, యూజ్ అండ్ పే పద్ధతిలో మొత్తం అన్నింటికి కూడా అన్ని సేవలకి కూడా వినియోగ రుసుము అనేది పెడుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లకు కానీ లేదంటే కాలువలకు కానీ మొత్తం అన్నిటికీ కూడా మొత్తం టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరో పక్కన విద్యుత్తును ప్రైవేట్ పరం చేసి స్మార్ట్ మీటర్లు తీసుకొని వచ్చి విద్యుత్తును కూడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టి ట్రూ అప్ ఛార్జీలు పేరుతోటి ప్రజల మీద విపరీతమైన భారాలు మోపుతూ ఉన్నారు. ఇటువంటి విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా అలాగే ప్రతి ఒక్కరికి ఇల్లు, ఇళ్ల స్థలాల కోసం, అలాగే సంక్షేమ పథకాల అమలు కోసం, వీటన్నిటి కోసం కూడా ఏప్రిల్ నెలలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేయబోతూ ఉన్నాం. ఈ ప్రజా ఉద్యమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. సిపిఎం పార్టీ మొత్తం ప్రజల తాలూకా సమస్యల మీద, కార్మికుల తాలూకా సమస్యల మీద, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు ఎదుర్కొనే అనేక సమస్యల మీద నిరంతరం పోరాడుతూ ఉంటుంది. ప్రజానీకంలో ఉన్నటువంటి సమస్యలు అంతరాలు పోయేంత వరకు, దోపిడీ లేని సమాజం ఏర్పడే వరకు, ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి శరీరంలో ఎర్రదన రక్తంలో ఎర్ర కణాలు ఉన్నంత వరకు కూడా సిపిఎం పార్టీ ఎర్ర జెండా నిరంతరం ప్రజా ఉద్యమాలు చేపడుతూ ఉంటుంది, ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ ఉంటుంది. ఆ రకంగా ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలి. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కలిశారు. నారా లోకేష్ ను రామ్నగర్లో తెలుగుదేశం పార్టీ విశాఖ ప్రధాన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా బివి రామ్ మీడియాతో మాట్లాడుతూ అధికారులు అనుసరిస్తున్న విధానాలు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ మాజీ మేయర్ సబం హరి నివాస గృహాలతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గీతం విశ్వవిద్యాలయంలో కొంత భాగాన్ని కూడా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పంతులు గారి మేడ ప్రాంతంలో అక్రమ నిర్మాణం నిర్మిస్తున్నప్పటికీ వెంటనే కూల్చివేయకుండా నోటీసులు జారీ చేశారని చెప్పారు. ఈ క్రమంలోనే అమర్నాథ్ హైకోర్టుకు వెళ్లి కూల్చివేతలను అడ్డుకున్నారంటూ తెలిపారు. ఈ ప్రక్రియకు పరోక్షంగా అధికారుల వైఖరే కారణమని బివి రామ్ ఆరోపించారు. అధికారులు ఇప్పటికీ ఎందుకు వైసీపీకి కొమ్ము కాస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ విచారణ వ్యక్తం చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి శారదా పీఠానికి ముందస్తుగా నోటీసులు జారీ చేసిందని చెప్పారు. అయినప్పటికీ మరో 3 వారాలు గడువు కావాలని పీఠం కోరడం, అందుకు తహసీల్దార్ అంగీకరించడం సబబు కాదని అన్నారు. ఇదిలా ఉండగా పెందుర్తిలో ఆక్రమిత భూములతోని శారదా పీఠం నిర్మించారని, ప్రభుత్వం దృష్టి సారించారని గత అక్టోబర్ నుంచి పోరాటం చేస్తున్నామని తెలిపారు. కల్పన జరిగింది. మరి ఇటీవల మనం చూసాం శారదా పీఠం పైన 5 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాం. నాడే తహసీల్దారు ఆనంద్ కుమార్ గారు 20 సెంట్ల భూమి కబ్జా గురైందని చెప్పి నాడే ప్రకటించారు. ఇది సున్నితమైన విషయం. పై అధికారులు ఆదేశాలు జారీ చేస్తే చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. మరి ఇటీవల 23 మార్చి శారదా పీఠంకి ఒక నోటీస్ ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే 1 రోజుల తర్వాత మేము అక్రమ కట్టడాలు కూల్చేస్తామని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. అది మొన్న శనివారం 29తో అయిపోయింది. 29ని కలపడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఏదో శారదా పీఠం వాళ్ళు 3 వారాలు గడువు అడిగారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 5 నెలల నాటించి ఈ విషయం నడుస్తుంటే మళ్ళీ ఇంకో 3 వారాలు టైం ఇవ్వటం అంటే హైకోర్టుకి స్టే తెచ్చుకోవడం కోసం అధికారులు ఏదో కొమ్ము కాస్తానిపిస్తున్నారు. అంటే ఎలాగుందంటే కూటమి ప్రభుత్వం అయినా సరే అధికారులు ఇంకా జగన్ భజన చేస్తున్నారు. మరి గతంలో మనం చూసాం గీతం యూనివర్సిటీ వాడు ఎలా కొట్టేశారు, అలాగే అయ్యన్న పాత్రుడు గారి నివాసం నర్సీపట్నం ఎలా కొట్టేశారు, సబ్బమహరి గారి నివాసం, అలాగే మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గాజువాకలో కాంప్లెక్స్, అనకాపల్లిలో పీలా గోవింద్ గారి కాంప్లెక్స్, ఎటువంటి నోటీస్ లేకుండా శుక్రవారం రాత్రులు వచ్చి శనివారం కొట్టేశారు. మరి ఈ మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి వారం రోజులు
చెప్పండి అని అంటే వాళ్ళకి చెప్పకుండా ఇంకా టైం అవ్వటం ఏంటో అర్థం కావట్లేదు. అందువల్ల అధికారులు కూడా ఇంకా అటే కొమ్ము కాస్తనిపిస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం. ఒకటే కోరిన లోకేష్ గారిని, సార్ ప్రభుత్వ భూమి ఏదైతే కబ్జా చేశారో అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కోరుతున్నాం. అలాగే అక్కడ ఏదైతే గుడులు ఉన్నాయో మేము గుడులు కొట్టమని చెప్పి మా సిద్ధాంతం కాదు, మేము హిందూవాదిగా. కాకపోతే ఆ గుడుల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నాం, ఎన్ఓఎంసీ హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నాం. ఏదైతే ఆ ఎంట్రన్స్ గేట్ ఉందో ఆ గేట్ పబ్లిక్ రోడ్, అది రోడ్ని ఆక్రమిస్తారు. మరి ఇలాంటి వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి కోరుతున్నాం. అంటే మతం ముసుగులో మనం మోసం చేసి మనం ఎంకరేజ్ చేస్తే రేపు ఎవరైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ పెట్టేసి అక్కడ ఒక దేవాలయం లేదా ఒక గుడి పెట్టేసి చేస్తే అంటే మన మతాన్ని ఇది రానున్న రోజుల్లో చాలా విధ్వంసం మారుతుంది. నేను కోరేది ఒకటే, తప్పు చేస్తున్న ఎవరైనా మన గత ప్రభుత్వంలో మన నాయకులు చాలామంది ఇబ్బంది పెట్టి చేశారు. మరి ఈరోజు మనం నీతిగా వెళ్తుంటే వాళ్ళు మనకి సహకరించగట్టు కాదు కదా, తిరిగి టైం పడుతున్నారు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం, గుడివాడ అమర్నాథ్ కాంప్లెక్స్ పంతులు గారి మేడ దగ్గర ఆయన అక్రమంగా బిల్డింగ్ కట్టారు. కానీ మన అధికారులు ఆయనకి నోటీస్ ఇచ్చి హైకోర్టులో స్టే తీసుకునే దాకా టైం ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవ కార్యక్రమానికి మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిని ఆహ్వానించిన సింహాచలం ఈవో సుబ్బారావు. ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి రామ్ నారాయణ రెడ్డి. అచ్యుతాపురం అనకాపల్లి 4 లైన్ల రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలంటూ మనవి. జీవీఎంసీ మేయర్ పీఠం కోసం టీడీపీ ప్రాకులాటంపై మండిపడ్డ మాజీ మంత్రి అమర్నాథ్. తమ పార్టీ కార్పొరేటర్లను అధికార పక్షం పోలీసులతో బెదిరించడంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపిన అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల నేతలు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణే తమ ప్రధాన ధ్యేయమంటూ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.